రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రేపు ఈ నెల 25న చలో రవీంద్ర భారతి ప్రోగ్రామును ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ కేంద్రంలో ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి, క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలి. అదేవిధంగా బీసీలు ఇవాళ ఆర్ కృష్ణ పోరాటంతో చిన్న చిన్న ఉద్యోగాలలో జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, అటెండరు, క్లర్కుగా జాయిన్ అయినా కానీ వాళ్ళ యొక్క జీతం వాళ్ళ మీద మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్తోని మరి ఉద్యోగాలకు ఎంతో ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి అగ్రకులాల చేతుల ద్వారా మరి అవకాశాలు ఇవ్వకుండా మరి కేంద్రం ఒక బీసీ అట్రాసిటీ, ఎస్సీ అట్రాసిటీ లాగా బీసీ అట్రాసిటీ కూడా తీసుకురావాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా 75 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు కూడా బీసీలు ఎంత అని ఒక లెక్క లేదు. పిల్లులకు, కుక్కలకు, నక్కలకు ఉన్నాయి, ప్రతి ఒక్క కులానికి లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు ఇప్పటివరకు కూడా లెక్కలు తీయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే బీసీలు బిచ్చగాళ్ళలాగా, ఓట్లేసే యంత్రాలలాగా, జేజేలు కొట్టే ఒక కూలీలాగానే పనిచేయాలా? అంటే బీసీలు రాజ్యం మేలొద్దా? మా వాటా ఎంతో మాకు ఇవ్వరా? మా వాటా మీ అగ్రకులాలే తింటారు, అగ్రకులాల వాటా అగ్రకులాలే తిన్నారు. కానీ బిడ్డ ఇప్పటికీ ఇక సహించే ప్రసక్తే లేదు. బీసీలారా, ప్రతి ఒక్క జాతి బిడ్డ అన్ని రాష్ట్రాలలో నుంచి ఒకటే పిలుపునిస్తున్నాం. చలో ఈ వచ్చే నెల చలో ఢిల్లీ ప్రోగ్రాంలో కూడా లక్షలాది మందిగా తరలి రావాలి. మన మాట ఎంతో మనం తీసుకునేంత వరకు కూడా పోరాటం తగ్గొద్దు కూడా అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. గుజ్జార్లు ఏ విధంగా ఉద్యమం చేశారు, ఆంధ్రప్రదేశ్లో కాపులు ఏ విధంగా అయితే మూవ్మెంట్ తీసుకొచ్చారు, అదే విధమైనటువంటి బీసీలంతా ఏకమై అన్ని రాష్ట్రాల మీద పార్లమెంటు మీద దండయాత్ర చేస్తే, రాళ్లతోని తిరుగుబాటు చేస్తే, చీపురు కట్టలతో తరిమి కొడితే అగ్రకులాలను, అప్పుడైతేనే మన బీసీల వాటా ఎంతో మనం దక్కుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే అమ్మ అయ్యా అని అడుగు తినేది కాదు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. తిరుగుబాటుతోనే మన హక్కులను సాధించుకోవాలి, తిరుగుబాటుతోనే మనం రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకోవాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. అందుకని ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో రేపు 25 జరిగే రవీంద్ర భారతి ప్రోగ్రాంకి ప్రతి ఒక్క జిల్లాల నుంచి కదిలి రావాలని చెప్పి పిలుపునిస్తూ మరి మా వాటా మేమెంతో మా వాటా అంతా అనే దాని మీద కులగణన చేపట్టకపోతే కేంద్రం పైన పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధపడాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.